శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి మీద అమ్మవారు కనకదుర్గాదేవి అనాదిగా ఇక్కడ నివాసం చేస్తూ లోకాన్ని కాపాడుతూ ఉన్నది. శాస్త్రోక్తరీత్యా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి శరన్నవరాత్రి మహోత్సవం అనేటువంటివి చాలా వైభవంగా జరుగుతాయి. ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ శరన్నవరాత్ర మహోత్సవములు ఈ నెల 3వ తారీఖుతో ప్రారంభమై చాలా విశేషంగా శాస్త్రోక్త విధానంతో చక్కగా శరన్నవరాత్ర మహోత్సవములు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే వరుసగా అమ్మవారి యొక్క స్వరూపములు చాలా ముఖ్యమైనటువంటి స్వరూపములతో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ విజయదశమి రోజు వచ్చేటప్పటికల్లా అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఈ 10 రోజులు కూడా అమ్మవారికి చాలా విశేషమైనటువంటి కుంకుమ పూజ చాలా చక్కగా జరుగుతుంది. శాస్త్రోక్తమైనటువంటి చక్కటి విధానంగా అమ్మవారికి చాలా చక్కగా మరి మహాసరస్వతి అవతారం, అలాగే దుర్గాష్టమి, వేదసభ కార్యక్రమం ఈ విధంగా మరి ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా చాలా విశేషంగా నవరాత్రులనే కూడా జరిగి మరి అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులకు కలిగే విధంగా చక్కగా కార్యక్రమం అంతా కూడా నడుస్తుంది. కాబట్టి అమ్మవారి యొక్క ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో అమ్మవారిని చాలా విశేషంగా అర్చించినందువల్ల యమకోరలుగా శాస్త్రం చెబుతున్నది ఈ శరత్కాల రోజులను. కాబట్టి ఏంటంటే చాలా విశేషమైనటువంటి కష్టములు కలగటానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ రోజుల్లో అమ్మవారిని కనుక అర్చించినట్లయితే భూ సంబంధమైన, ఆకాశ సంబంధమైన, అంతరిక్ష సంబంధమైనటువంటి సర్వ ఉత్పాతములు కూడా లేకుండా మరి భూమి, అంతరిక్షము, ఆకాశం, పంచమహాభూతాలు అన్నీ కూడా సమన్వయం కలిగి చక్కటి సుభిక్షాన్ని ప్రపంచానికి అమ్మవారు ప్రసాదిస్తుంది. కాబట్టి ఏంటంటే శరన్నవరాత్ర మహోత్సవ పూజా కార్యక్రమం వల్ల లోకక్షేమం కలుగుతుంది. సకల భక్తకోటికి, సకల ప్రజాకోటికి, సకల ప్రాణికోటికి కూడా సమస్త శుభములు కూడా కలిగి మరి లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.